వెల్కమ్ టు డిజిటల్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఎక్సైజ్ 2.3లో పేజ్ నెంబర్ 43లో 3, 4, 5, 6, 7 సమ్స్ చేసాం కదమ్మా. 8th సమ్ ఈరోజు నేర్చుకున్నాం. నేను ఇచ్చాను p of x is equal to x cube minus 6x square plus 14x minus 3ను g of x 1 minus 2x చే భాగిస్తే శేషం ఎంత? ఓకేనా? మనకు p of x ఇచ్చాడు. p of x is equal to solution. p of x is equal to x cube minus 6x square plus 14x minus 3. Next g of x ఇచ్చాడు. g of x is equal to 1 minus 2x. దాన్ని 0 కి ఈక్వల్ చేస్తే that implies ఇక్కడ minus 2x ని ఉంచాం. minus 2x is equal to ఇక్కడ minus 2x ని ప్లస్ ఇది ఏం చేస్తుంది ప్లస్ చేస్తుంది కాబట్టి is equal to ఆఫ్కి వెళ్ళినప్పుడు మైనస్ చేస్తుంది అంటే 0 minus 1. that implies minus 2x is equal to minus 1. ఇక్కడ 2x ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది is equal to ఆఫ్కి వెళ్తే గుణిస్తుంది. x is equal to minus 1 by minus 2. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే x is equal to ఎంత వచ్చింది 1 by 2. ఈ x ని వాల్యూ పట్టుకెళ్ళి p of x లో ప్రతిక్షేపం. p of x is equal to x cube minus 6x square plus 14x minus 3. So x p of 1 by 2 is equal to 1 by 2 whole cube minus 6 into 1 by 2 whole square plus 14 into 1 by 2 minus 3. That implies 1 by 2 whole cube. క్యూబ్ అంటే ఆ 1/2ని నెత్తి మీద 3 ఉంది కాబట్టి 1/2ని 3 సార్లు వేసి గుణించండి. అంటే 1/2 అంటే 1ని 3 సార్లు వేసుకుంటే ఒక్కొక్కటి అంటే 3 సార్లు వేసుకున్నా దాని వాల్యూ ఎంత వచ్చింది 1/2 క్యూబ్ అంటే 2ని 3 సార్లు వేసి గుణించాలి. 2 1 2 2 4 4 8 1/8 మైనస్ 6 into 1 by 2 whole square. 1 square అంటే 1, 2 square అంటే 2 4. 1 by 4 plus 14 into 1 by 2 minus 1. That implies 1 by 8 minus ఎంత? ఈ రెండింటిని ఏ రకంగా పోతాయా? రెండో రకం పోద్ది. 2 4 2 3 సో ఇక్కడ 2 4 2 3 అంటే 3 1 3/2 ప్లస్ ఈ 2 14లో 7 సార్లు అంటే 7 1 7 minus 3. దట్ ఇంప్లైస్ 1/8 minus 3/2 ప్లస్ 7 minus 3 4. ఓకేనా? దట్ ఇంప్లైస్ 8కి 2కి కాసాగా ఎంత అవుతుందామా? 8కి 2కి కాసాగా ఎంత చూడండి. 8కి 2కి కాసాగా 8కి 2కి 4 2 8 1 2 2 4 1 2 1 2 1 2 4 4 8 కాసాగా ఎంత వచ్చింది 8 వచ్చింది. అంటే కాసాగా 8. ఈ 8లో ఒకసారి పోదు అంటే 1 ఇంటూ లవం ఎంత ఉంది ఇక్కడ 1 మైనస్ రెండో ఎక్కలో 8 ఎన్నిసార్లు పోతాయి 4 సార్లు పోతాయి. సో 4 ఇంటూ లవం ఎంత 3 ప్లస్ దీని కింద ఏమీ లేదు ఓన్లీ లవమే ఉంది, కింద హారం లేదు. కానీ హారంలో ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు 1 0. ఈ 1 8లో ఒకసారి 10 8 ఇంటూ లవం ఎంత కదా 4. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 4 3 12 కనబడట్లేదు కదా పైన వస్తానే. చూడండి 1 1 మైనస్ 4 3 12
ప్లస్ 8 4 32 బై 8 దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఎన్ని ప్లస్ వాల్యూస్ ఉన్నాయి ఇది ప్లస్ ఇది ప్లస్ అంటే 1 ప్లస్ 32 ఎంత అవుతుంది 33 మైనస్ 12 బై 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 33 నుంచి 12 తీస్తే ఎంత 21 బై 8 అంటే p(x) ను g(x) తో భాగిస్తే మనకి శేషం ఎంత వచ్చిందమ్మా 21 బై 8 ఓకేనా నెక్స్ట్ సమ్ నెక్స్ట్ 9th సమ్ ఓకేనా CW లెక్కించుకోండి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు పేజ్ నెంబర్ 43లో 8th సమ్ ఇది ఓకేనా తర్వాత 9th సమ్ చేసుకోవచ్చు ఏం చెప్పాడు p(x) = 2x³ ప్లస్ 3x² ప్లస్ ax ప్లస్ b ను g(x) = x - 2 చే భాగిస్తే శేషం 2 అంట శేషం 2 మరియు x + 2 తో భాగిస్తే శేషం -2 అయినా a, b విలువలు ఎంత అంటే మనకు వాడు ఇచ్చేసాడు p(x) ఇచ్చాడు g(x) ఇచ్చాడు శేషం కూడా ఇచ్చేసాడు ఆ శేషము ఇచ్చేసాడు కాబట్టి కానీ ఏం కనుక్కోమంటున్నాడు a, b వాల్యూస్ని కనుక్కోమంటున్నాడు ఓకేనా చూడండి p(x) సొల్యూషన్ p(x) = 2x³ ప్లస్ 3x² ప్లస్ ax ప్లస్ b కానీ శేషం ఎంత ఇచ్చాడమ్మా దీని యొక్క శేషం ఎంత x - 2 తో భాగిస్తే శేషం ఎంత 2 కాబట్టి p(2) ని ప్రతిక్షేపిస్తున్నాను p(x) లో p(2) వాల్యూని ప్రతిక్షేపిస్తున్నాను చూడండి 2 × 2³ ప్లస్ 3 × 2² ప్లస్ a × 2 ప్లస్ b దీన్ని 0కి ఈక్వల్ చేయండి శూన్య బహుపది కదా సో 2 × 2³ అంటే 2ని 3 సార్లు వేసి గుణించండి 2 × 4 4 × 8 ప్లస్ 3 × 2² అంటే 2 × 4 a × 2 2a ప్లస్ b = 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 16 4 × 12 2a ప్లస్ b = 0 ఇప్పుడు చూడండి ఈ రెండు ప్లస్ వాల్యూస్ 16 ప్లస్ 12 ఎంత 28 ప్లస్ 2a ప్లస్ b = 0 ఓకేనా that implies 2a plus b = 28 first equation నెక్స్ట్ మళ్ళీ శేషం ఎంత ఇచ్చాడు x + 2 తో భాగిస్తే శేషం ఎంత ఇచ్చాడు ఇక్కడ -2 ఇచ్చాడు కాబట్టి p(x) లో -2ని ప్రతిక్షేపిస్తున్నాం p of -2 × -2³ plus 3 × -2² plus a × -2 plus b = 0 ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇక్కడ -2 × -2 చూడండి ఇక్కడ 2 4 4 8 ఇక్కడ మైనస్ కూడా గుర్తులు గుణించాలి -× ప్లస్ ప్లస్ × మైనస్ సో -8 ప్లస్ 3 × -× ప్లస్ కాబట్టి
0. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 నాకు 16 ప్లస్ 12 4 12 minus 2a plus b equal to 0. That implies minus 2a plus b is equal to minus 16 నుంచి 12 తీస్తే ఎంత minus 4. ఓకేనా? ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ మనం ఏం చేయాలి? సాల్వ్ చేస్తే సాధిస్తే మనకి a, b వాల్యూలు వస్తాయి. ఓకేనా? ఇక్కడ చేద్దాం. 1 and 2 మన ఈక్వేషన్ ఏది? 2a plus b is equal to 28. 2a plus b is equal to 28. Next second equation minus 2a plus b is equal to minus 2a plus b is equal to minus half. Plus 2a minus 2a cancel అయిపోతుంది. ఇంకేమిన్నాయి? plus b 2b is equal to 28 నుంచి 4 తీస్తే ఎంతమా? 28 నుంచి 4 తీస్తే 24. ఇక్కడ b రెండు ఏం చేస్తుంది? గుణిస్తుంది కదా. is equal to అవుతుంది అయితే భాగిస్తుంది. 24/2. దట్ ఈస్ ఈక్వల్ ఈ 2 24లో 12 సార్లు పోతుంది. b వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఈ b వాల్యూ పట్టుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ లో ప్రతిక్షేపించాలి. b ఉన్న చోట ఆ వాల్యూని ప్రతిక్షేపిద్దాం. సో minus 2a రెండో ఈక్వేషన్ లో ప్రతిక్షేపం. ఈక్వేషన్ 2 minus 2a plus b is equal to minus 4 minus 2a plus b అంటే 12 is equal to minus 4 minus 2a అంటే ఇక్కడ చూడండి minus 2a ని 12 ఏం చేస్తుంది? ప్లస్ చేస్తుంది. is equal to అవుతుంది అయితే మైనస్ చేస్తుంది. అంటే minus 4 minus 12 minus 2a is equal to minus 16. ఇక్కడ 2 ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. a రెండు ఏం చేస్తుంది? గుణిస్తుంది. అటువైపుకి వెళ్తే భాగిస్తుంది. కాబట్టి 16/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16/2 అంటే 8. అంటే b వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఓకేనా? ఇక్కడ రాస్తున్నానమ్మా. b వాల్యూ సెకండ్ ఈక్వేషన్ లో ప్రతిక్షేపించినప్పుడు చూడండి minus 2a is equal to minus 16. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు a is equal to ఎంత అవుతుంది? 16/2 that is equal to 8. Therefore a is equal to 8, b is equal to 12. ఓకేనా? a is equal to 8, b is equal to 12. సో నేను లెక్కలో హోంవర్క్స్ ఇస్తాను. మీరు నాకు వాట్సాప్ సెండ్ చేయండి. అసైన్మెంట్ ఒకటి p of x is equal to x cube minus 4x square plus 12x minus 12 3x minus 1 చే భాగిస్తే శేషం ఎంత? సెకండ్ వన్ 2x cube plus 2x square plus ax plus b ను x minus 1 చే భాగిస్తే శేషం 1 మరియు x plus 1 చే భాగిస్తే శేషం -1. అయితే a, b విలువలు ఎంత? ఓకేనమ్మా? ఈ రెండు లెక్కలు నాకు మీరు వాట్సాప్ సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.